శ్రీ హరివాయ గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತವೊಂದಧಿಕ ಪಂಚಾಶತ್ವರ್ಣವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿ ಪರಬಡಿವ. మన హరికథామృత సారంలో పంచతన్మాత్రా సంధి యందు నిన్నటి రోజున లక్ష్మీ నరసింహస్వామి సముద్రములో అలలు వ్యాపించినట్లుగా అనేక కారణ, అంశ, ఆవేశ, వ్యాప్త, కార్య ఈ విధంగా విభూతి రూపములతో జగత్తంతయు వ్యాపించి ఉన్నాడు అని ఆ విధంగా ఉపాసన చేయాలి అని చెప్పటం జరిగింది. ఈరోజు ఈ జగత్తంతయు భగవంతుని మీద ఆధారపడి ఉన్నది, ఈ జగత్తును విశ్వాన్నంతా భగవంతుడు భరిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనకు 28వ పద్యంలో చెబుతున్నారు. మణిಗಳೊಳಗಿಹ ಸೂತ್ರದಂದದಿ ಪ್ರಣವಪಾದ್ಯನು ಚೇತನಾಚೇತನ ಜಗತ್ತಿನೊಳನು ದಿನದೊಳಾಡುವನು. ಸುಖಪೂರ್ಣ ದಣಿವಿಕೆಯು ಇವಗಿಲ್ಲ, ಬಹು ಕಾರುಣಿಕನಂತಾನಂತ ಜೀವರ ಗಣದೊಳಗೇಕಾಂಶ ರೂಪದಿ ನಿಂತು ನೇಮಿಸುವ. ಪದಚ್ಛೇದము. ಮಣಿಗಳೊಳಗಿಹ, ಮಣಿಗಳೊಳಗೆ ಇಹ, ಮಣಿಗಳೊಳಗಿಹ ಸೂತ್ರದಂದದಿ ಪ್ರಣವಪಾದ್ಯನು ಚೇತನಾಚೇತನ, ಚೇತನ ಅಚೇತನ, ಚೇತನಾಚೇತನ ಜಗತ್ತಿನೊಳ ಅನುದಿನದೊಳಾಡುವನು. ಜಗತ್ತಿನೊಳು ಅನುದಿನ ಜಗತ್ತಿನೊಳಗೆ ಅನುದಿನದೊಳು ಆಡುವನು. ಸುಖಪೂರ್ಣ ದಣಿವಿಕೆಯು ಇವಗಿಲ್ಲ, ಬಹು ಕಾರುಣಿಕ ಅನಂತಾನಂತ ಜೀವರ ಗಣದೊಳಗೇಕಾಂಶ, ಜೀವರ ಗಣದೊಳಗೆ ಏಕಾಂಶ ರೂಪದಿ ನಿಂತು ನೇಮಿಸುವ. ప్రతిపదార్థం. మణిಗಳೊಳగిహ, మణులను ఒక చోట కూర్చితే చేర్చేటటువంటి సూత్రదందది, దారము వలె. దారమునందు మణులను మనము దాంట్లో కూర్చినప్పుడు ఆ దారము మణులకు ఏ విధంగా ఆధారమై ఉంటుందో అలాగా ప్రణవపాద్యను, ఓంకార ప్రతిపాద్యుడైనటువంటి బింబరూపి భగవంతుడు చేతనాచేతన జీవ జడాత్మకమైనటువంటి జగత్తినుడు ఈ ప్రపంచమునందు అనుదినదుడు, ప్రతిదినమునందు నిరంతరంగా ఆడువను, క్రీడిస్తూ ఉంటాడు, విహారం చేస్తూ ఉంటాడు, వ్యాపారం చేస్తూ ఉంటాడు. సుఖపూర్ణ భగవంతుడు నిత్యానంద పూర్ణుడై కావటం చేత దణువికెయు, అతనికి ఆయాసం అనేటటువంటిది ఇవగిల్ల, వీనికి లేదు, కించిత్తు కూడా లేదు. అంటే నిరాయాసంగా వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటాడు. బహుకారుణిక, ఇతడు భగవంతుడు అత్యంత దయామయుడు. ఆ అనంతానంత జీవగణదుడు అసంఖ్యాకమైనటువంటి అపరిమితమైనటువంటి అనంత జీవరాశి యందు ఏకాంశ రూపది, తన మూల రూపము నారాయణు నుండి వచ్చినటువంటి పుట్టినటువంటి వాసుదేవాది రూపములతో జీవుల స్వరూపదేహమునందు ఉంటూ దేహ ఇంద్రియములందు ఉంటూ నింతు
అంటే తానే సర్వదేశ కాల జడ స్వభావములందు విద్యమానుడై ఉంటూ తదాకారుడై తద్రూపుడై ఉండి నేమిసువ క్రియ ద్వారా నియామకుడై ఈ జగత్తుకంతా నియామకుడై ధారకుడై ఉన్నాడు భగవంతుడు అని. ఇక తాత్పర్యం, ఒక దారమునందు మణులు దాంట్లో కూర్చితే ఆ దారము మణులకు ఆధారంగా ఉండి ఒక దండవలే ఎలా ఆధారంగా ఉంటుందో అదేవిధంగా ప్రణవ ప్రతిపాద్యుడైనటువంటి బింబరూపి భగవంతుడు చేతనాత్మకమైనటువంటి జగత్తునందు ప్రతిదినము సంచరిస్తూ ఉంటాడు, క్రీడిస్తూ ఉంటాడు, వ్యాపారములను నిర్వహిస్తూ ఉంటాడు. ఇంత పనులు చేస్తూ ఉన్నా వాడు నిత్యానంద పూర్ణుడు కావటం చేత, సుఖపూర్ణుడు కావటం చేత వానికి ఏమాత్రము అలసట శ్రమ ఉండదు. ఆయాసరహితంగా ఇంతటి వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. అత్యంత దయామయుడైనటువంటి భగవంతుడు అనంతానంత జీవులందు తన మూల రూపము నుండి వెడలినటువంటి వాసుదేవాది రూపములతో జీవుల దేహములందు దేహ ఇంద్రియములందు ఉండి, అంటే ఆయా అధిష్టానమునందు ఉన్నప్పుడు తదాకారుడై తన్నామకుడై తద్వాచ్యుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై బింబరూపిగా ఉండి ఆ జగత్ వ్యాపారములను ఈ జగత్తులో ఉన్నటువంటి అనంతానంత జీవులు చేసేటటువంటి ప్రతి క్రియలను తాను చేయిస్తూ ఉంటాడు. ఆ విధంగా జగద్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటాడు భగవంతుడు అని మనకు చెబుతున్నారు. వాసుదేవాది రూపములతో ఉంటాడు భగవంతుడు అనంటే వాసుదేవోసి వాసితంతే జగత్రయం సర్వభూతాని వాసోసి వాసుదేవ నమోస్తుతే. వీడు జగత్రయము ముల్లోకములందు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు కాబట్టి ఇతనికి వాసుదేవుడు అని. సర్వభూతములందు అన్ని అధిష్టానములందు వీడు ఉంటాడు కాబట్టి ఇతనికి వాసుదేవుడు. తరువాత బ్రహ్మణి బ్రహ్మరూపోసౌ శివరూప శివస్థిత. బ్రహ్మయందు బ్రహ్మాకారుడై బ్రహ్మశబ్దవాచ్యుడై బ్రహ్మనామకుడై బ్రహ్మాంతర్యామి అయి బ్రహ్మ నుండి భిన్నుడై, శివుని యందు శివరూపుడై శివ నామకుడై శివాంతర్యామి అయి శివుని నుండి భిన్నుడై ఇతడు వ్యాపారములను నడుపుతూ ఉంటాడు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి భగవంతుడు ఇప్పుడు ఈ జగత్ వ్యాపారము నడుస్తూ ఉన్నది అని అంటే భగవంతుడు లేకుండా జగత్తునందు ఏ వ్యాపారము జరుగదు. ఇదే విషయాన్నే భగవద్గీత యందు కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. హే అర్జున, నేను లేకుండా ఏదీ లేదు, అన్నీ కూడా నాలో ఒక దారమునందు మణులు కూర్చిన విధంగా అంతయు జగత్తంతయు నాలోనే ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా అహమేవ పరతరః మత్తః అన్యతః పరతరం న కించిదపి. నేనే పరాత్పరుణ్ణి, నాకంటే ఇంకొకటి ఉత్తమమైనటువంటిది లేదు. అంటే నేనే సర్వోత్తముణ్ణి. ఈ జగత్తంతయు అన్ని అచేతనమైనటువంటి పదార్థములందు అన్నింటా నేను తదాకారుడై తన్నామకుడై తద్వాచ్యుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై నేను జడ పదార్థములకు వాటి ధర్మాలను ఇస్తూ జీవులందు నేను బింబరూపి అయి ఉండి వారి చేత వారు కర్మానుసారంగా వారి స్వభావానికి అనుగుణంగా వారు చేయవలసినటువంటి పనులను నేను చేసి వారి చేత చేయిస్తూ ఈ జగత్ వ్యాపారము క్షణమైనా ఆగకుండా నిరాటంకంగా నిరంతరాయంగా ఈ జగత్ వ్యాపారము జరిగేటట్లుగా నేను చేస్తున్నాను అని భగవంతుడు అంటే తేన వినా తృణమపి నచలతి అని శృతి చెప్పిన విధంగా, ఆ శృతి చెప్పినట్లుగా భగవంతుడు ఈ విధంగా అన్ని చోట్ల
వ్యాపించి ఉన్నాడు అని మనకు జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. అటువంటి ఆ భగవంతుని ఈ విధంగా ఉపాసన చెయ్యాలి అని మనము చెబుతూ ఈరోజు ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు 29వ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.